వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. 143(1) సెక్షన్ కింద నోటీసులు జారీ. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి గడువు ముగిసే నాటికి అంటే జూలై 31, 2024 నాటికి ఏకంగా 7.28 కోట్ల ఆదాయపు రిటర్న్లు దాఖలయ్యాయి. లక్షల మంది ట్యాక్స్ పేయర్లు తమ రిటర్న్లను వెరిఫై చేసి రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు. అలాంటి వారందరికీ బిగ్ అలర్ట్. ఆదాయ పన్ను శాఖ వేగంగా రిటర్న్లను ప్రాసెసింగ్ చేస్తూ రీఫండ్లకు సంబంధించిన సమాచారంతో ట్యాక్స్ పేయర్లకు సెక్షన్ 143(1) కింద నోటీసులు జారీ చేస్తుంది. వాటిల్లో ట్యాక్స్ వివరాలు, పన్ను బకాయిలు, రీఫండ్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. ట్యాక్స్ పేయర్ల రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు ఈ నోటీసులు వస్తున్నాయి. ఈ మేరకు 165వ ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక విషయాలను వెల్లడించారు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా గారు. గత ఆర్థిక ఏడాదికి సంబంధించి జూలై 31 నాటికి 7.28 కోట్ల ఐటీ రిటర్న్లను దాఖలైనట్లు చెప్పారు. వెరిఫై చేసిన వాటిలో కేవలం 15 రోజుల్లోనే 4 కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్న్లను పరిశీలన పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం ఆదాయ పన్ను రిటర్న్లో చూసుకుంటే ఇప్పటి వరకు 4.98 కోట్ల రిటర్న్లను ప్రాసెసింగ్ పూర్తయిందని, అందుకు సంబంధించిన ట్యాక్స్ పేయర్లకు సమాచార నోటీసులు పంపించినట్లు వెల్లడించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 5.59 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో పన్ను వసూళ్ల వాటా 6%గా ఉందని వారు ఈ సందర్భంగా అయితే పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు బడ్జెట్లో ప్రతిపాదించిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సమీక్షను 6 నెలల్లోపు పూర్తి చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్ గారు తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మరింత ఈజీగా మార్చడంలో భాగంగా పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను చట్టాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈజీగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆదాయ పన్నులో ఏర్పడుతున్న వివాదాలను తగ్గించేందుకు నిబంధనలను సరళీకృతం చేయాలని వారు ఈ సందర్భంగా అయితే తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.